ఈ అవార్డు అనేది 30 ఏళ్ళుగా జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యాన్ని, ఎంఆర్పిఎస్ మానవీయ కోణంలో చేసిన కొన్ని ఉద్యమాల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. దాదాపు 100 మందికి పైగా పద్మశ్రీలు వచ్చాయి. మనం రాజకీయ కోణంలో చూసిన అనుకుందాం. గద్దర్కి ఇవ్వమని చెప్పి కాంగ్రెస్ ఎట్లా మరి ప్రతిపాదన పంపింది నరేంద్ర మోడీ గారి దగ్గరికి. జయరాజ్కి అది గోరెట్టి వెంకన్నకి ఇవ్వమని, అందశ్రీకి ఇవ్వమని, ఇంకోరికి ఇవ్వమని ఎట్లా పంపింది. గద్దర్ కాంగ్రెస్ కాదు కదా, గోరెట్టి వెంకన్న ఇప్పటికే కాంగ్రెస్ కాదు కదా, అందశ్రీ కాంగ్రెస్లో సభ్యత్వం లేదు కదా. నాకిస్తే బీజేపీ అని వైరుధ్యం చూస్తారు కదా. మరి మన ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, మేము ప్రతిపాదన పంపాము, బీజేపీ ఒప్పుకోలేదు అని కేంద్రం చూడండి. అంటే వాళ్ళకి వస్తే మరి వైరుధ్యం ఉండదా? అందువల్ల ఒకరికి ఇస్తే ఒకటి, ఇంకోరికి ఇస్తే ఇంకోటి అనే పద్ధతి కావాలి. అది ప్రభుత్వం ఆయా రంగంలో సేవలు చేసిన వాళ్ళకి ఇచ్చే గుర్తింపు గల అది, అంతే కదా. ఇప్పుడు వాళ్ళను ఆయా రంగంలో సేవలు చేసినాను కదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి లిస్టు పంపింది. మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఈయన ఎందుకు పంపాలా, ముఖ్యమంత్రి ఎందుకు పంపాలా? కేంద్ర ప్రభుత్వం బీజేపీ కదా భయ్యా, కదా. మాకిస్తే బీజేపీ అని చెప్తున్నావు కదా, మరి వాళ్ళకి ఇప్పిస్తానని నువ్వే కదా. వైద్యంగా చూడాలి. ఇది ఆయా రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకు ఇచ్చే గుర్తింపు గౌరవంగా చూడాల్సిందే తప్ప. ఇప్పుడు ఎగ్జాంపుల్, రేపు కాంగ్రెస్ పాలన వస్తుంది, ఇంకోటి పాలన వస్తుంది, వాళ్ళ దగ్గర ఈ పద్మశ్రీలు ఉండవా? ఇచ్చిన వాళ్ళకు ఇంకొక తీరుగా అంటకట్టవచ్చున. రెండోది, ఈ తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్ కొంటే ఒక చరిత్ర లేదా? అస్తిత్వ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఎంఆర్పిఎస్ మారలేదా? కొన్ని వందల సంవత్సరాలుగా కులం పేరు చెప్పుకోనికి సిగ్గుపడ్డ ఒక జాతి వాళ్ళ కులం పేరు చెప్పుకొని ధైర్యంగా రోడ్డు మీద గర్వంగా తిరుగుతుందా లేదా? సమాజంలో ఈ దేశం లెక్కలేని పథకాలు, ఫలితాలు ఎంఆర్పిఎస్ సాధించి పెట్టలేదా? అది ఆరోగ్యశ్రీ కావచ్చు, వికలాంగుల ఉద్యమాలు కావచ్చు, వృద్ధుల వితంతుల పోరాటాలు కావచ్చు, ఆకలి కేకలు కావచ్చు, మరేదైనా కావచ్చు. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ జరగని మానవీయ కోణాల ఉద్యమాలు తెలుగు నేల మీద జరిగినాయి. దానికి నాయకత్వం వహించింది ఎంఆర్పిఎస్ఏ. అధికార పక్షం కొన్ని అంశాలను నిర్లక్ష్యం చేసినప్పుడు, ప్రతిపక్షాలు అంశాల మీద గట్టిగా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎంఆర్పిఎస్ ఎంటర్ అయ్యి ఇవన్నీ సాధించి పెట్టింది. నాకు తెలిసి భారతదేశంలో ఏ సోషల్ మూవ్మెంట్కు లేనంత విజయాలు సాధించిన చరిత్ర ఎంఆర్పిఎస్కి ఇక్కడ ఉన్నది. దీన్ని ఏ రంగంలో మాకు వచ్చింది? నేను కవిని కాదు కదా, నేను కవిని కాదు, నేను ఇంకో రంగంలో లేను. ఏ రంగంలో ఉన్నా? ఉద్యమాల ద్వారా పబ్లిక్లో ఉన్నాం. వచ్చినది ఏంటిది? పబ్లిక్ అఫైర్సే కదా, ఆ రంగంలో వచ్చిందే కదా. 30 ఏళ్ళుగా అయితే ప్రజలు ఉన్నాం కదా. మేము గర్వం చెప్తున్నాం. ఒక మీరు చెప్పనా, 94లో మొదలుపెట్టి 95 వచ్చేటప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఉత్సాహంగా ఎంఆర్పిఎస్ ఉంటుందో 2025లో కూడా అదే ఉత్సాహంతో ఉన్నది. మీరే చెప్తాను కదా. ఇప్పుడు మేమే లక్ష అన్నాం డప్పులు, లక్షలను మళ్ళీ మేమే మారుస్తున్నాం కదా. 1,00,000 డప్పులు అని చెప్పి 1000కు రాలే మేము. 1,00,000 డప్పులని మళ్ళీ లక్షలకు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు అన్నోళ్ళే చెప్పిర్రు 1500 మంది గొంతులు అన్నిటే అది కరెక్ట్ లేదని చెప్పి. దాన్ని ఏమంటారు? వర్గీకరణ లక్ష్యం మాది గలది, 50 కులాది కావచ్చు, కానీ అందరు మద్దతున్నారు. కోట్ల మంది ఆకాంక్షలు కదా ఇది. అందువల్ల భారతదేశంలో ఏ సోషల్ మూవ్మెంట్ ఎదుర్కోలేని సవాళ్ళు ఎదుర్కొన్నది. మళ్ళీ ఇది నిర్బంధాలు ఎదుర్కొన్నది, కుట్రలను ఛేదించింది, కుతంత్రాలు ఎదుర్కొన్నది, వెన్నుపోట్లకు గురైంది, ముందు పోట్లకు గురైంది, అడ్డంకులు వచ్చినాయి, పాలకులు నిర్బంధం పెట్టిండ్రు. విప్లవోద్యమం తర్వాత తెలుగు నేల మీద నిర్బంధానికి గురై 1000 మంది అరెస్టులు అయిన సందర్భాలు ఎంఆర్పిఎస్కే ఉన్నది ఈ 3 దశాబ్దాల్లో. అంటే భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూవ్మెంట్ సుదీర్ఘకాలంలో జరుగుతుంది. అదే సార్ నాన్ స్టాప్. మళ్ళీ ఉద్యమం ఓ 2 ఏళ్ళు ఉద్యమం లేదు, 3 ఏళ్ళు ఉద్యమం లేదు, మళ్ళీ వచ్చిందన్నట్టు కాదు కదా. ప్రతి దశలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణతోనే మేము ముందుకు సాగుతున్నాం. కాబట్టి ప్రతిదాన్ని ఆ కోణంలో చూడాలి. నెక్స్ట్ యూసుఫ్ బాబు, ప్రజాపూరు. కృష్ణ గారు, ముందుగా మీకు పద్మశ్రీ శుభాకాంక్షలు. ఇప్పుడు పత్రికల్లో ఈ మధ్యకాలంలో బాగా ప్రచారం ఉంది ఏంటంటే మందకృష్ణ మాదిగ గారు బీజేపీలో చేరుతున్నారని. మీరు ఈ